హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఉష్ణోగ్రతలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓవైపు ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు తెలుగు రాష్ట్రాలను బానుడి బగబగలు వణికిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలను ముంచెత్తుతున్న వడగాల్పుల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుండడంతో ఎండల తీవ్రతకు జనం పెట్టెల్లా రాలిపోతున్నారు. గడిచిన 24 గంటల్లోనే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వడదెబ్బ కారణంగా మొత్తం 56 మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో ఒక్క తెలంగాణలోనే అత్యధికంగా 40 మంది ప్రాణాలు కోల్పోగా ఆంధ్రప్రదేశ్లో 16 మంది వడదెబ్బకు బలయ్యారు. ఇక జిల్లాల వారీగా మరణాల వివరాలను పరిశీలిస్తే తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అత్యధికంగా 19 మంది మృతి చెందారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో 6 చొప్పున ప్రాణాలు కోల్పోగా ఆదిలాబాద్లో 2, నిజామాబాద్లో 1 మరణించారు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఎండల తీవ్రతకు గుంటూరు, పల్నాడు, విజయవాడ, అనకాపల్లి, ఏలూరు తదితర జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి. ఈ ఘోర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట ఇళ్ల నుంచి బయటకు రావద్దని, తగినన్ని ద్రవాహారాలు తీసుకుంటే అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.